దానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన దైవ బిడ్డలందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని నామానికి స్తోత్రం. గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని బిడ్డలైన ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ముఖ్యమైన ప్రకటనలు మనం విన్నాం. వరదలో చిక్కుకొని పోయిన వారి కొరకు, వరద బాధితులుగా ఉన్న వారి కొరకు, కుటుంబాలు కోల్పోయిన వారి కొరకు, అలాగే దేవుని బిడ్డలమైన మనము మరి ఎంతో మంది సేవకులు మరి మందిరాలను కోల్పోయారు, ఇళ్లను కోల్పోయారు. వారి కట్టు వస్త్రాలతో, కట్టుబట్టలతో బయటికి వచ్చి పునరావాసములో వారి నివాసం ఉంటున్నారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన దాంట్లో నివాసం ఉంటున్నారు. వారి కొరకు ప్రార్థన చేయడం ఎంత ప్రాముఖ్యమో వారందరి కొరకు మన వంతు చేతు చాపి సహాయం చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. మీరు ప్రార్థించండి, ప్రభు మీతో మాట్లాడితే తప్పకుండా ధారాళంగా సహాయం చేయండి. మన నాయకులకు ఆ సహాయాన్ని అందిస్తే వారు కూడా ఇతరులకు సహాయాన్ని పంపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామంటాం. హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుదాం. పరిశుద్ధ లేఖనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవగలిగిన వారు చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రార్థించుదాం. దయగలిగిన తండ్రి, నీ వాక్యం చేత ఈ దినమున మాతో మాట్లాడండి. నీ స్వరము మాకు వినిపించండి. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు కాపాడుమని, రక్షించమని నీ కృపదలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. నీ వాక్యము చేత మమ్మల్ని మేము దిద్దుకోవడానికి, మా బ్రతుకును కట్టుకోవడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ యాకోబు రాసిన పత్రికలో శ్రద్ధగా మనం చదివినట్లయితే యాకోబు పత్రికలో దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేసుకున్నది. దేవుని యొక్క వాక్యములో భక్తుడైనటువంటి యాకోబు ఇలాగా సెలవిస్తున్నటువంటి మాట, అపవాదిని మనము ఎదిరించాలి అనేటువంటి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. దేవుని ప్రజలమైనటువంటి మనము అపవాదిని ఎదిరించడానికి శక్తి కలిగిన వారమై మనం ఉండాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం? అపవాదికి చోటు ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తాం. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము అపవాదిని ఎదిరించడానికి, లేకపోతే అపవాదిని జయించడానికి మనం శక్తి కలిగి ఉండాలి అనేది ఈ రోజున మనం నేర్చుకుందాం. ప్రియులారా, దేవుని యొక్క లేఖనంలో గమనిస్తే భక్తుడైనటువంటి యాకోబు అంటాడు, మొదటి అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు మనం చదువుతూ వస్తే చాలా విషయాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. మనుషుడు విశ్వాసం గురించి, ఆ విశ్వాస సంబంధమైనటువంటి బ్రతుకులో మనుషుడు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా నివసించాలో, ఏ విధంగా ఆ వ్యక్తి తన బ్రతుకును
కొనసాగించాలో అనే సంగతులన్నీ సెలవిస్తూ మాట్లాడుతూ వస్తూ ఈ 4వ అధ్యాయానికి రాగానే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే దేవుని బిడ్డలమైనటువంటి మనమట దేవునికి లోబడి ఉండాలి. బాగా వినండి, దేవునికి లోబడి ఉండాలి. లోబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథం చెప్తుంది భార్య భర్తకు లోబడి ఉండాలి. చూడండి, భర్తకు భార్య లోబడి ఉండాలి. కుటుంబ వ్యవస్థలో రకరకాలైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా భార్య భర్తకు లోబడి ఉండటం, భర్త భార్యను ప్రేమించటం అనేది కుటుంబం యొక్క తీరు. కనుక దేవుని ప్రజలముగా మనము దేవునికి లోబడి ఉండాలి, రాజులకు లోబడి ఉండాలి, అధికారులకు లోబడి ఉండాలి, సంఘంలో ఉన్న సేవకునికి లోబడి ఉండాలి, తోటి సహోదరునికి లోబడి ఉండాలి, సహోదరికి లోబడి ఉండాలి. అంతేకాకుండా పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు దేవుని వాక్యంలో కనబడతాయి. మొత్తానికి భక్తుడైనటువంటి యాకోబు ఏమంటాడంటే మీరు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు లోబడి ఉండాలి? అక్కడ రాయబడి ఉన్నది, లోబడి ఉన్నప్పుడు అపవాదిని మనము ఎదిరిస్తాం. ఆమేన్. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. అపవాదిని మనం ఎదిరిస్తాం. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మనుషుడి జీవితంలో అన్నిటినీ ఎదిరించగలుగుతాడు. కష్టాన్ని ఎదిరించగలుగుతాడు, నష్టాన్ని ఎదిరించగలుగుతాడు, వ్యాధిని ఎదిరించగలుగుతాడు, రోగాన్ని ఎదిరించగలుగుతాడు, ఏమండి పరిస్థితులను ఎదిరించగలుగుతాడు. ఏమైనా ఇంటిలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి వారి జీవితంలో రకరకాలైన సమస్యలు కలిగినప్పుడు ఆ సమస్యలను ఎదిరించగలుగుతాడు. కానీ ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మన జీవితాల్లో ఒక వ్యక్తి అపవాదిని ఎదిరించాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి కదండి, చాలా కష్టమైన పరిస్థితి. దేవుని ప్రజలమైనటువంటి మనం అపవాదిని జయించడానికి మనం శక్తి కలిగిన వాళ్ళగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథం అంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం అంటారు 4వ అధ్యాయం 27వ వచనంలో అపవాదికి మీరు చోటియ్యకుడి. అపవాదికి మనం చోటియ్యకూడదు అని దేవుని వాక్యం అంటుంది. మన మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే యేసు ప్రభువు వారు తన శిష్యులందరినీ పిలిచి వారందరినీ 12 మందిని వరుసగా నిలబెట్టి వారితో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? అపవిత్రాత్మ శక్తులను మీరు ఎదిరించుటకు, వాటిని పారద్రోలుటకు, వాటి నుండి ప్రజలను విడిపించుటకు నేను మీకు అధికారమును అనుగ్రహిస్తున్నానని చెప్పాను. ఆమేన్. ప్రియులారా, అపవాదిని జయించాలి. వింటున్నారా? అపవాదిని మనము జయించాలి. ఏంటి అయ్యారు ఈరోజు ప్రత్యేకంగా ఈ వర్తమానం చెప్తున్నాడని మీరు ఆశ్చర్యపడకండి. నిజంగా మనం అందరినీ జయిస్తాం. ఇంటిలో ఉన్న అన్నని, అక్కని, తమ్ముని, తల్లిని, తండ్రిని అందరినీ జయిస్తాం. కానీ అపవాది దగ్గరికి రాగానే వాడిని జయించడానికి మన దగ్గర ఎలాంటి శక్తి కూడా ఉండదు. కానీ దేవుని ప్రజలమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం అపవాదిని జయించాలి అని అంటే మనమేమి కలిగి ఉంటే అపవాదిని జయిస్తాం. మనమేమి కలిగి ఉంటే అపవాదిని మనము జయించగలుగుతాం. చూడండి, కొన్ని విషయాలను ఈ రోజు మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అపవాదిని మనము జయించాలి అని అంటే కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. దేవుని మూలముగా పుట్టినవాడు వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును కనుక
లోకానికి నేను నన్ను పంపింది దేవుడే కదా, మరి దేవుడి మూలంగా పుట్టడం ఏంటి, దేవుడి మూలంగా జన్మించడం ఏమిటి? ఎందుకు భక్తుడైనటువంటి యోహాను ఈ మాటలు చెప్తున్నాడు? దేవుడి మూలముగా పుట్టిన వాడెవడు కూడా పాపం చేయడు. దేవుడి మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు. తనను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. అంటే అపవాది ముట్టకూడదు అని అంటే దేవుడి మూలముగా నువ్వేం కావాలి? జన్మించాలి. బైబిల్లో ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు వింటుండగా ఒక భక్తుడు ఇలా అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి యేసు యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, యేసయ్యా, నువ్వు మంచి బోధకుడవు, నువ్వు మంచి నాయకుడవు, నీకు దేవుడు తోడై ఉంటేనే అన్ని మాటలు నాకు బోధిస్తున్నావు. అయితే నేను ఇందాక చెప్పినటువంటి మాటల్లో ఒక మాట నా మనసున హృదయానికి తగిలినటువంటి మాట ఏంటో తెలుసా? క్రొత్తగా జన్మించమని నువ్వు చెప్పావు కదా, నేను ఎలా క్రొత్తగా జన్మించాలి? ఈ వ్యక్తి ఎవరో తెలుసా? పరిసయ్యులలో ఉన్నటువంటి ఒక అధికారి, యూదులకు ఒక అధికారి. ఈయన ఒక పరిసయ్యుడు, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి, దేవుడంటే విశ్వాసము లేనటువంటి వ్యక్తి, ఆ గుంపులో ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఈయన యూదులందరికీ అధికారిగా ఉండటం బట్టి ఈయన దేవుని మీద విశ్వాసం కలిగి భక్తి పట్టుగా కొనసాగుతున్నాడు. తన భక్తి తన హృదయంలో ఉంచుకొని అందరికీ మేలు చేస్తూ అందరినీ మెప్పిస్తూ నడుస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరే నికోదేము. ఈ నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అంటున్న మాట ఏంటంటే 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఈయన ఈ మాట చెప్పగానే, ప్రభు మాట వినగానే ఆ మనిషి, ఆ వ్యక్తిలో ఒక ప్రాముఖ్యమైన ఆలోచన పుట్టింది. ఏంటి ఆలోచన తెలుసా? ప్రభువా, నేను ముసలి వాడని కదా, నేను ఎలా కొత్తగా జన్మించాలి? ఇందాక మనం చదువుకున్న మాట అది. ఒకడు దేవుని మూలంగా పుట్టాలి. మనుష్య మూలంగా పుట్టడం వేరు, దేవుని మూలంగా పుట్టడం వేరు. మనుషుల మూలంగా పుట్టడం అనగా ఒక భార్య భర్తలు వారి శరీర రీతిగా కలిసి వారి దాంపత్యము ఫలించి వారి గర్భము ధరించి ఆ కుమారుని ఆ కుమార్తెను 9 మాసములు గర్భంలో మోసి కనటం, శరీర రీతిగా కనటం. శరీర సంబంధమైనటువంటి జన్మది, శరీర సంబంధమైనటువంటి పుట్టుక. కానీ దైవలేఖనం ఏమంటుంది? ఏ మనుషుడైనా సరే దేవుని మూలంగా పుట్టాలి. శరీర మూలంగా పుట్టినటువంటి వ్యక్తి దేవుని మూలంగా ఎలా పుట్టగలడు? అదే సందర్భాన్ని ఇక్కడ నికోదేముతో యేసు ప్రభు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా, నేను ముసలివాడని కదా, నేను ఎలా కొత్తగా జన్మించాలి? 4వ వచనం చదువుని పిల్లారా. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ వారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నికోదేముకు ఒక డౌట్, ప్రభువా, నేను ఎలాగూ జన్మించాలి? ముసలివాడైనటువంటి వ్యక్తి 2వ మారు తల్లి గర్భంలోనికి, అంటే పుట్టినవాడు తల్లి గర్భంలోనికి ఎలా వెళ్ళి మళ్ళా జన్మిస్తాడయ్యా అంటే ప్రభు అన్నాడు, ఒకడు నీతి మూలముగా గాని ఆత్మ మూలముగా గాని
జన్మించితేనే గాని ఆ వ్యక్తి దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని చెప్పాడు. దీని అర్థం ఏంటో తెలుసండి? శరీరరీత్యా అందరం మనం పుట్టాం. పుట్టుక అనేది శరీరరీత్యా దేవుడు అనుగ్రహించిందే, కానీ దేవుడిలో జన్మించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మనుషుడు దేవుడిలో జన్మించాలి అంటే నీతి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ. నీతి మూలంగా అర్థం ఏంటిదో తెలుసా? నీళ్ళలో జన్మిస్తాడా? కాదు. ఒక వ్యక్తి నీతి మూలంగా జన్మించడం అనగా అది బాప్తిస్మానికి సూచన. ఎప్పుడు ఒక మనిషి బాప్తిస్మంలో అనగా నీతి మూలంగా జన్మిస్తాడు అంటే తన పాపములను ఒప్పుకొని తనను తాను దేవుని ఎదుట తన దోషములన్నిటిని ఒప్పుకొని పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభువా నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము, నన్ను పవిత్రపరచుము అని దేవునికి మొరపెట్టి దేవుని తనను తాను పరిపూర్ణంగా సజీవ యాగముగా సమర్పించుకొని ఇక నేను నా జీవితం బ్రతుకుట క్రీస్తే అని సమర్పించుకున్నటువంటి వ్యక్తి మారు మనసు పొంది నీటి ద్వారా బాప్తిసము పొందినప్పుడు దేవుని మూలంగా జన్మించిన వాడుగా మారుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి నా మాట మీకు? దేవుని మూలంగా పుట్టాలి అనగా నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. ఎలా జరుగుతుంది? మారు మనసు పశ్చాత్తాపము బాప్తిస్మం ద్వారా జరుగుతుంది. యేసు ప్రభువు గురించి ఉదాహరణ తీసుకుంటే ప్రభువుల వారు తనను తాను దేవుని ఎదుట సంపూర్ణంగా సమర్పించుకొని ఏం చేశాడో తెలుసా? బాప్తిస్మం పొంది దేవుని యొక్క సన్నిధిలో ఆయన యోర్దాను ఎదురుకు వచ్చినప్పుడు ఆకాశం నుండి పావురము వలె దేవుని యొక్క పరిశుద్ధమైన దూత అక్కడికి వచ్చి ఏం చేసింది? ఆయన మీద వ్రాలినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం. నిజమే, దేవుని సంగమం క్రొత్తగా జన్మించటం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజు నా వర్తమాన వీటిలో నీవు అపవాదిని జయించాలంటే నూతనమైనటువంటి జన్మను కలిగి ఉండాలి. అనగా దేవుని మూలంగా పుట్టిన వాడిగా ఉండాలి. దేవుని మూలంగా పుట్టిన వాడిలో దయ్యపు చేష్టలు ఉండవు, దయ్యపు క్రియలు ఉండవు, దయ్యపు ఆలోచనలు ఉండవు, లోబడినటువంటి స్థితి ఉండదు, ప్రేమించే స్థితి ఉంటుంది, ప్రేమించే గుణం ఉంటుంది, లోబడే గుణం ఉంటుంది. దేవుని మూలంగా పుట్టిన వాడిలో దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని కొరకు జీవిస్తాడు, తల్లిదండ్రులకు లోబడతాడు, కుటుంబాన్ని ఏలుతాడు, కుటుంబాన్ని నడిపిస్తాడు, కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటాడు, కుటుంబానికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టని వాడు ఎలా ఉంటాడో తెలుసా? కుటుంబాన్ని పట్టించుకోడు, భార్య పిల్లలను పట్టించుకోడు, ఎవరిని తల్లిదండ్రులకు లోబడడు, తల్లిదండ్రులకు అవిధేయుడుగా ఉంటాడు, మరలబడతాడు, దూరం చేసుకుంటాడు. అన్ని మాటలకు వ్యతిరేకముగా ఆ వ్యక్తి లోకములోను కుటుంబంలోను దేవునిలోను జీవిస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, అపవాదిని నీవు జయించాలంటే దేవుని మూలంగా నీవు పుట్టాలి. రెండవదిగా దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. అపవాదిని జయించాలంటే రెండవదిగా యోహాను రాసిన మొదటి పత్రిక తీసుకుని ఉంచుకోండి. ఆ గ్రంథము నుండి చాలా వచనాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ వచన భాగంలో రెండవ మాట మనకు కనబడుతుంది. ఏమని కనబడుతుంది? పాపము చేసిన వాడు, పాపము చేసినటువంటి వ్యక్తి అపవాది సంబంధి. ఎవరిని వింటున్నారుగా మాట్లాడి మీరు? పాపము చేసిన వాడు అపవాది సంబంధి. వాక్యం మరలా చదువుదామా? అపవాది మొదటి నుండి
చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు ఏం చేయవాడు? పాపము చేయవాడు అపవాది సంబంధి. అంటే దాని అర్థం ఏంటి? అపవాదిని జయించాలంటే నీవు పాపము చేయకూడదు. బైబిల్ ఏమంటుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనకు తెలుసు. దేవుడి లోకంలో ఉన్నటువంటి మనుషులందరి పైన ప్రేమను చూపించి ఆ ప్రేమకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వాలని ఆశపడి, ఆ ప్రేమకు తగినటువంటి రూపాన్ని ఇవ్వాలని ఆశపడిన ఆ ప్రభు ఏమన్నాడో తెలుసండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? పాపం చేయటం వల్ల. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది? నరకానికి తీసుకెళ్తుంది. పాపం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. చాలా మంది దేవుని బిడ్డలు బయటికి భక్తి పరులుగా ఉంటారు, లోపలంతా పాపమే. లోపలంతా పాపమే. నిజమే ప్రియులారా, పైకి ఒకలాంటి భక్తి, లోపల ఇంకోలాంటి భక్తి మనకు ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనము, దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? లోపలైనా పైకైనా మనం ఒకే రీతిగా ఉండాలి, ఒకే రకముగా నడుచుకోవాలి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు ఏకరీతిగా ఉన్నవాడు. నిన్న ఏ విధంగా ఉన్నాడో ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాడు, రేపు కూడా అదే విధంగా ఉంటాడు. మనుషులు మారుతారు, మాటలు మారుతాయి, హృదయాలు మారుతాయి, తలంపులు మారుతాయి, ఆలోచనలు మారుతాయి. దేవుడు మారడు. దేవుని ఆలోచన మారదు, దేవుని క్రియలు మారాయి. నీ తల్లి మారవచ్చు, నీ బిడ్డలు మారవచ్చు, నీ కుటుంబం మారవచ్చు, కానీ దేవుడు మారడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట మార్పు లేనిది, ఆయన క్రియలు మార్పు లేనివి. కనుక అందుకే దైవ భక్తుడైనటువంటి యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, పాపము చేయవాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. నువ్వేం పాపం చేస్తున్నావో నీకు తెలుసు. రోజుకి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నావు, ఎన్నిసార్లు చెడ్డమాటలు మాట్లాడుతున్నావు, ఎన్నిసార్లు ఇతరుల మీద నిందలు వేస్తున్నావు, ఎన్నిసార్లు నువ్వు ఇతరులను హేళన చేస్తున్నావు. నిజమే ప్రియులారా, మన బ్రతుకులో మన జీవితంలో పాపం ఉంచుకొని ఇంకొకరికి నీతి మాటలు చెప్పడం అది సరైనది కాదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుని వాక్యం మొదట నీవు పరీక్షించుకుంటుంది. నీవు పరీక్షించుకొని నీవు సరిదిద్దుకొని ఇతరులకు నువ్వు చెప్పాను. కనుక యేసు ప్రభుల వారు చెప్పిన మాట, నన్ను నేను పవిత్రపరచుకొని నేను ఇతరులకు బోధించాలి. అందుకే దేవుని వాక్యంలో నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? అపవాదిని నువ్వు జయించాలంటే అపవాది కలిగి ఉన్న తలంపులో పాపము అనే తలంపు, పాపము అనే ఉద్దేశం నీలో నాలో ఉండటానికి వీలే. పాపం చేయని వారిలో ఉండాలి. పాపము చేసేవాడు అపవాది సంబంధి. ప్రతిదానికి అబద్ధం అంటారు. తినడానికి అబద్ధమే, తినడానికి అబద్ధమే, చదవడానికి అబద్ధమే, కూర్చోవడానికి అబద్ధమే, నిలబడడానికి అబద్ధమే, ప్రయాణం చేయడానికి అబద్ధమే, డబ్బుకు అబద్ధమే, బట్టలకు అబద్ధమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్. ప్రతిదానికి అబద్ధమే. అబద్ధం ఆడటం వల్ల నువ్వేం సంపాదించుకుంటావు? దేవుడిచ్చేటువంటి నీతి పాఠం, నీతి పాఠ్యం నువ్వు పోగొట్టుకుంటావు కదా. చూడండి, బైబిల్లో చాలా వ్యక్తులు ఉన్నారండి, పాపం చేసినటువంటి వ్యక్తులు. పాపం చేసి దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చూస్తే కయ్యను ఏబేలు గురించి మనకు తెలుసు. ఏబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యను ఏం చేశాడు? ఎవరు లేని చూసి తన తమ్ముడైన ఏబేలుని చంపేసి పారేశాడు. కానీ ఏబేలు రక్తం ఏం చేసింది? దేవుడికి బలపెట్టింది. దేవుడు అడుగుతున్నాడు, హేబేలు అడుగుతున్నాడు ఎవరిని? కయ్యను దగ్గరికి వెళ్ళి హేబేలు గురించి అడుగుతున్నాడు. కయ్యను నీ తమ్ముడు అయినటువంటి హేబేలు ఎక్కడున్నాడు? అయ్యా, నా తమ్ముడికి నేను
కావలి వాడనా? ఎందుకు అడిగాడు దేవుడు? హేబెలు యొక్క రక్తము దేవుడికి మొరపెట్టింది. కయీను ఏం చేశాడు? పాపం చేశాడు, చంపేశాడు, నరహత్య చేశాడు. కయీను నరహత్య చేయడాన్ని దేవుడు చూసినప్పుడు నువ్వు నేను చేస్తున్న పాపాన్ని దేవుడు చూడడా? నువ్వు నేను చేసిన తప్పిదాలను దేవుడు చూడడా? నువ్వు నేను మాట్లాడుతున్న అబద్ధాలను దేవుడు వినడా? నీకెందుకు జవాబు రావటం లేదు? ఎందుకు దేవుడు కార్యం కలిగించటం లేదు? ఎందుకు దేవుడు కృప చూపించడం లేదు? ఎందుకు దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఎదిగించడం లేదు? దానికి కారణం నీ జీవితంలో ఎక్కడో ఒక చోట పాపం ఉన్నది. ఏదో ఒక రీతిలో పాపం నీ జీవితాన్ని పట్టుకొని పీడిస్తుంది. తీసేసుకో. పాపాన్ని తీసేసుకుంటే నీవు అపవాదిని జయించగలుగుతావు. స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా దేవుని వాక్యం విందాం. మూడవదిగా లూకా రాసిన సువార్త. అపవాదిని జయించాలంటే మూడవ విషయాన్ని మనం తెలుసుకుందాం. 22వ అధ్యాయం. ఈ వచనాన్ని చాలాసార్లు మనం చదువుకున్నాం. 22వ అధ్యాయం 31, 32 వచనాలు మనకు తెలిసినటువంటి వాక్యం ఇది. సీమోను సీమోను సీమోను, ఇదిగో మిమ్మును సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని 39 చదువుదాం. రైట్. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి ఆయన రాతి వేగ దూరమునకు వెళ్ళి ప్రార్థన చేశాడు. అలాగే 44వ వచనం, 45వ వచనం, 46వ వచనం మనం అక్కడ చదివితే ఆయన ప్రార్థన చాలించిన తర్వాత లేచి శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖం చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలోనికి ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఈ 22వ అధ్యాయం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల గురించి మనకు అక్కడ కనబడుతుంది. శ్రమల గురించి మనకు అక్కడ కనబడతా ఉంది. యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? వారందరినీ తీసుకొని వెళ్ళి ఒలీవ కొండకు వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన. ఒక మనుషుడు అపవాదిని జయించాలంటే ఆ మనుషుడి జీవితంలో ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు అపవాదిని జయించగలుగుతాడు. నీవెంతకాలము ప్రార్థన చేయవో అంతకాలం నువ్వు అపవాది సంబంధుడివే, అపవాది సంబంధివే. కానీ దేవుని వాక్యం ఉంటుంది, యేసు ప్రభువు వారు చెప్తున్నాడు శిష్యుల దగ్గరికి వచ్చి మీరు శోధనలో ప్రవేశించకుండా, అపవాది మిమ్మల్ని శోధించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. లెట్ us pray. ప్రార్థించండి. ప్రార్థన చాలా విలువైందండి. చాలా మంది జీవితాల్లో ప్రార్థన చేయరు. మంచి భోజనం ఉండగానే గబగబా తినేస్తారు. మంచి బట్టలు ఉండగానే టకటగా వేసేస్తారు. మంచి వాహనం ఉండగానే టకటగా ప్రయాణం చేసేస్తారు. మంచి డబ్బులు ఉండగానే విస్తారమైన వాటిని కొనేసుకుంటారు. దేవుడు నీ చేతికి ఏమి ఇచ్చినా, దేవుడు నీకేమి నీకు అప్పగించినా దాని ముందు దేవుడి ఎదుట పెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈరోజు నీ చేతిలో 10,000 రూపాయలు ఉన్నాయా? ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ 10,000 రూపాయలు నష్టము కాకుండా నువ్వు దాన్ని కాపాడాలి. నాకు సరైన ఆలోచన ఇవ్వు అని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నీకు మంచి వస్త్రాలు ఉన్నాయా? ఆ వస్త్రాలు ధరించక మునిపే ప్రభువా నాకు మంచి వస్త్రాలు ఇచ్చావు, ఈ వస్త్రాలను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ఒకవేళ వాడటానికి దేవుడు నీకు మంచి మొబైల్ నీకు ఇచ్చాడు అనుకోండి, ఆ మొబైల్ ని చేతిలో పట్టుకొని ప్రభువా ఈ మొబైల్ నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పి
ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు సెల్ ఫోన్ అంటే మహా ఇష్టమైపోయింది. తిండైనా మర్చిపోతున్నారు కానీ సెల్ ఫోన్ మాత్రం విడవట్లేదు. అవసరమైతే ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ సెల్ ఫోన్ మాత్రం వదలట్లేదు. అది ఎంత పెద్ద దయ్యమో తెలుసండి. అందులో పాపం ఉన్నది, శాపం ఉన్నది, దుర్వ్యాపారం ఉన్నది. అబ్బో, భయంకరమైన స్థితి. మనుషుని 5 క్షణాల్లో అదేం చేస్తుందో తెలుసా? నాశనం చేస్తారు. కనులకు ఇంపైనవి. ఆనాడు ఆదాము అవలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ అవ దగ్గరికి సాతాను సర్పరూపంలో వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ కనులకు రమ్యమైనవి అని అన్నాడు కదా. ఇప్పుడు మనల్ని కనులకు రమ్యమైనవి సెల్ ఫోన్లో క్షణంలో చూస్తున్నారు. జాగ్రత్త. నీ పాపం నిన్ను పట్టుకొని మరణానికి అప్పగించుకోవరకు నీవు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం యేసుప్రభు అప్పగింపబడే సమయం అని ఏం చెప్తున్నాడు శిష్యులకు? మీరు ప్రార్థన చేయండి. నా కోసం రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళమని చెప్పలే. మీరు ప్రార్థన చేయండి. లెట్ us pray. ప్రార్థించండి. ఎంత బలమైందండి ప్రార్థన. సంసోను పాపం చేశాడు కదండి. సంసోను తప్పిదం చేశాడు. దేవుని దగ్గర ఏం చేశాడు తెలుసా? సంసోను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభువా, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన పాపాన్ని క్షమించాడు. తన ప్రార్థనను విన్నాడు. దేవుడు అతనికి మరలా బలాన్ని అనుగ్రహించాడు. ఒక్కసారిలో ఊపాడు. ఆ మందిరం క్రింద ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? అది కూలి అక్కడికక్కడే మరణించారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? పాపం చేసినా నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలంటే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన లేకుండా దేవునికి దగ్గరగా నేను ఎన్నడూ కూడా కాలేదు. ప్రార్థన లేకుండా నీ బ్రతుకులో మార్పు కలగదు. ప్రార్థన నీ బ్రతుకును మార్చేస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రార్థన నీ కుటుంబ వ్యవస్థను మార్చేస్తుంది. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. మెలకు ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన ప్రార్థన చేయాలి, పరిగెత్తుకు ప్రార్థించాలి. ఏదైనా సరే దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మనం అనుకుంటే ఏంటిదో తెలుసా? మనం ప్రార్థన చేయకపోతే ఏమైతుందిలే అని అనుకుంటాం. కానీ నువ్వు ప్రార్థన చేయకుండా ఆహారం కూడా మింగటానికి వీల్లేదట. దానికి భక్తుడు అంటాడు, నేను ప్రార్థన చేయకుండా ఆహారము నేను ఎలాగూ మింగుదును. నిజమే. ఎలా మింగగలము ప్రార్థన చేయకుండా? ఎలా ధరించుకోగలము వస్త్రాలు ప్రార్థించకుండా? నీ కుటుంబ వ్యవస్థను నువ్వు నడిపించుకోవాలన్నా, దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలన్నా నువ్వు ప్రార్థించాలి. ఎప్పుడు ఉదయకాలం వేసి ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో సోమరిపోతులు ఎక్కువైపోయారు. సోమరిపోతులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే 8 గంటల దాకా లేకపోతే. ఒక అమ్మ 2 కొడుకుల పెళ్లి చేసిందంట. 2 కోడళ్ళు వచ్చారంట. పాపం అత్త మామ 2 కలిసి పనికెళ్తారంట. మొత్తానికి వీరు పనికెళ్ళి వచ్చేదాకా ఏం చేయాలి? కోడళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, వంట వార్పని చేసి సిద్ధపరచాలి. అత్త వచ్చేదాకా వీళ్ళు పడుకొని ఉంటారు. చూడండి ఎలా అయితే. జాగ్రత్త. కొడుకులు కలిగిన వారు జాగ్రత్త. ఇది నాకు కూడా నిజమే. మన భక్తి పరులుగా ఉంటే మన పిల్లలు భక్తిలో పెరుగుతారు. మనం ప్రార్థన పరులమైతే మన పిల్లలు ప్రార్థన మీదనే, దేవుని మీదనే ఆధారపడతారు. నువ్వే సొంతమంతులు అయితే నీ పిల్లలు కూడా సొంతమంతులే. చిన్నప్పుడు నేను ఒక తెలుగు పాఠంలో ఒక పాఠం చదివాను. ఏమన్నాడు? పండిత పుత్ర పరమ సుంట.
పండిత పుత్ర పరమ సుంట. దాని అర్థం ఏంటో తెలుసా? పండితుడు కొడుకు పరమ సుంట అయ్యా. దానికి అర్థం పండితుడు కూడా పరమ సుంట అయ్యా. జాగ్రత్తగా మన జీవితంలో, మన కుటుంబంలో మన పిల్లలకు నేర్పాలి ప్రార్థన. ప్రార్థించే వ్యక్తిగా ఉండు. హిజ్కియా ప్రార్థన చేశాడు, ఆయుష్ను పెంచాడు దేవుడు. హన్నా ప్రార్థన చేసింది, గర్భఫలం పొందుకున్నది. రాయలు ప్రార్థన చేసింది, గర్భఫలం పొందుకున్నది. రెబెకా ప్రార్థించింది, గర్భఫలం పొందుకున్నది. ఎస్తేరు ప్రార్థన చేసింది, ఒక మహారాణిగా దేవుడు చేశాడు. లూదియా ప్రార్థన చేసింది, కుటుంబాన్ని రక్షించుకున్నది. చెరసాల నాయకుడు ప్రార్థించాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. జక్కయ్య ప్రార్థన చేశాడు, తన పాపాలు ఒప్పుకొని దేవుడి కొరకు సాక్షి నిలబడ్డాడు. తోమ, అనుమానం కలిగిన తోమ ప్రార్థన చేశాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. పేతురు అనగా గుడుగు కలిగినటువంటి వాడు, అన్నిటి కొరకు పరిగెత్తేటువంటి వ్యక్తి, అవిశ్వాసుగా ఉన్నటువంటి వ్యక్తి, అబద్ధమాడినటువంటి వ్యక్తి పేతురు ప్రార్థించాడు, ఒప్పుకున్నాడు. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ఒక్కసారి సువార్త చెప్తే 3,000 మంది రక్షింపబడ్డారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి. యేసు ప్రభు ప్రార్థన చేస్తే చనిపోయిన లాజరు సమాధి నుండి బయటికి వచ్చాడు, జీవము కలిగి వచ్చాడు. ప్రభు ప్రార్థన చేస్తే యాయిరు కుమార్తె చనిపోయింది, తిరిగి లేపబడ్డది. మరి నీ ప్రార్థన ఎలా ఉన్నది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? దేవుని దృష్టికి ఇంపైనదిగా ఉన్నదా? దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నదా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేయని వ్యక్తివైతే నేను తప్పకుండా అపవాది నేను పట్టుకుంటాను. ఏదో ఒక స్థలంలో, ఏదో ఒక సమయంలో నేను కింద పడబడతాను. నువ్వు లేవాలన్నా, లేపబడాలన్నా నీకు ప్రార్థన చాలా ప్రాముఖ్యం, అవసరం. మూడో విషయం, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 4వదిగా చూద్దాం. చూడండి, దేవుని స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు ధనవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యోహాను భక్తుడు ఏమంటున్నాడు? చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులను అందరికి కలిపి ఒక మాట ఏమంటున్నాడు తెలుసండి? మీరు బలవంతులు, దేవుని వాక్యమును మీ యందు నిలిచిచున్నది కనుక మీరు ఎవరిని జయించారు? దుష్టుని అనగా అపవాదిని మీరు జయించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, అపవాదిని జయించాలంటే, దుష్టుని యొక్క కార్యములను మనము జయించాలి అని అంటే దేవుని వాక్యం కలిగిన వ్యక్తులను మనం ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు అపవాదిని మనం జయించగలుగుతాం. దేవుని వాక్యం ఎక్కడుంది? బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, దేవుని వాక్యం వెలుగు ఎవరికి తోడనే నీకు వెలుగు కలిగింది అని. ఆయన వాక్యము నీకు ఆధారం, ఆయన వాక్యం నీ పాదాలకు దీపం, ఆయన వాక్యం నీకు నెమ్మది కలగజేస్తుంది, ఆయన వాక్యం నీ బ్రతుకును నడిపిస్తుంది. చాలా మంది ప్రార్థనకు వస్తారు, వాక్యం వింటారు, ఆరాధన చేస్తారు, కానీ వారి హృదయంలో వాక్యం ఉంచుకోరు. అన్ని ఉంచుకుంటారు కానీ వాక్యం ఉంచుకోరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా మీ బీరువాలో ఎప్పుడన్నా బయట పెట్టిండ్రా? ఏమండి, బయట పెట్టిండ్రా? బీరువాలో మీరు అన్ని పెడతారు, బట్టలు పెడతారు, ఏమండి,
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బట్టలు పెడతారు, నగలు పెడతారు, డబ్బులు పెడతారు, ఏమండి ఇల్లు డాక్యుమెంట్స్ పెడతారు, ఒరిజినల్స్ అన్నీ కూడా బీరువాలో పెట్టి తాళం వేస్తారు. ఎన్నడన్నా నీ బీరువాలో దేవుని గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడన్నా పెట్టావా? పెట్టవు. ఎందుకంటే అది విలువైనది కాదు కదా నీకు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? మీరు వాక్యమును నిలిచిన వారైతేనే. దేని నిలబడాలి? వాక్యమందు నిలబడాలి. ఎప్పుడు నిలబడతాం వాక్యంలో? వాక్యం నీలో ఉన్నప్పుడు నిలబడతాం. అవునా కాదండి? చూడండి, వాక్యం నీలో ఉండాలంటే యోహాను సువార్త మీరు 15వ అధ్యాయం చదవాలి. అక్కడ 7వ వచనం ఏమని ఉంటుంది తెలుసా? నా యందు మీరును, మీ యందు నా వాక్యము, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. స్తోత్రం చెప్పాలందరూ. హల్లెలూయా. ఏం నిలిచి ఉండాలి? వాక్యము నిలిచి ఉండాలి. ఎవరి మాటలు నిలిచి ఉండాలి? దేవుడి మాటలు నిలిచి ఉండాలి. దేవుడి మాటలు నీలో కలిగి ఉన్నప్పుడు సాతానుడు నీ దగ్గరికి రాడు. సాతానుడు నేను వచ్చి భయపెట్టాడు. ఒక తల్లి ఫోన్ చేసింది, అయ్యగారు సడన్లీగా నన్ను పడుకున్నప్పుడు మీద వచ్చి నా పీక పిసుకుతా ఉన్నాయి. అది పిసుకుతుందని అడిగింది. దేవుడు నమ్మావు, 15-20 సంవత్సరాల విశ్వాసం నీవు, పరిశుద్ధాత్మను కలిగినావు, ఆత్మాభిషేకం కలిగి ఉన్నావు నీవు, అన్య భాషలతో శుద్ధిస్తావు. ఎట్టాగమ్మా ఇది? నేను అడిగాను, ఏమో అయ్యగారు, ఎలకలు పడుకుంటా ఉంటే అది మీద వచ్చిన మీరు పట్టుకున్న పీక పట్టుకొని పిసుకుతా ఉంది. నువ్వు దేవుడు బిడ్డవు కదా, అపవాదం నీ యొక్కకు రాకూడదు కదా. ఎందుకు వచ్చిందంటే దానికి అర్థం ఏదో తెలుసా? నీ దగ్గర ఎక్కడో ఒక చోట లోపం అనేది ఉన్నా. అడిగాను, అమ్మా నువ్వు ఏమైనా దేవుని దృష్టికి తప్పిదము, పొరపాటు, పాపం ఏదైనా చేసావా? చేయలేదు. కానీ నిన్న రాత్రి మాకు గొడవైందయ్యా. ఆ గొడవలు మా ఆయన్ను చేపలు కడిగినట్టు కడిగేసారన్న. ఎట్ట కడిగిందంటే చేపలు కడిగినట్టు కడిగేశారు. ఎందుకు ఆయన ఏమన్నామమ్మా, ఏమైనా బూత్ మాటలు తిట్టావనంటే 100% అయ్యారు. బూత్ మాటలు అన్నీ తిట్టేశారు. లోకంలో ఉన్నాయి అన్నీ కూడా మా ఆయన హృదయేశాన్ని తిట్టేశారు. నేను అన్నాను, బైబిల్ వాక్యం ఇలా చెప్తుందమ్మా, దేవుని బిడ్డలమైన మనమాట బూతులైనను సరస్వక్తులైనను మన నోట రానియకూడదు అని వాక్యం చెప్తుంది కదా. మరి మీరు ఎందుకు రానిచ్చారమ్మా? ఒకవేళ రానిచ్చారే అనుకోండి, పొరపాటున దొరికిందంటే వేరు. కానీ పని పెట్టుకుని మీ ఆయన్ని చేపలు కడిగేటట్టు కడిగావు కాబట్టి అది నేను పట్టుకొని ఉన్నదమ్మా. అది పోవాలంటే నీ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ వేడుకో అని చెప్పాను. పోనంటే పోనాయి కాదు, నేను పోనంటే పోనా అని చెప్పి ఫోన్ కట్ చేసి చూసినా. ఏం చెప్పాను? నేనేమన్నా కొండలు గుట్టలు ఏమన్నా తొలి తీసుకురమ్మన్నా? లేదు. దశభాగం పంపిమన్నా, కానుక పంపిమన్నా, ఫోన్పే గూగుల్ పే చేయమన్నా? లేదే. నేనేం చెప్పాను? దేవుడి దగ్గర ఒప్పుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ వాక్యం చెప్పింది కదా. నచ్చలే, ఫోన్ కట్ చేసింది. ఈరోజు ఆమె పరిస్థితి ఏంటిదో తెలుసా? ఊరు తిరుగుతా ఉన్నారు. ఆమె పడుకొని ఊరు తిరుగుతా ఉన్నారు. చాలాసార్లు దేవుడి వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం పాటించాం. మనకి శ్రమ కలుగుతాం. కొత్తగానే రావండి శ్రమలు. దేవుని దృష్టికి అనానుకూలమైనటువంటి స్థితిని కలిగించడం వలననే మనకు శ్రమ. వాక్యం ఏమంటుంది అక్కడ? మన వాక్యంలో నిలిచి ఉండాలి. యోహాను సువార్తలో ఏమన్నా తెలుసండి? అక్కడ ఏమన్నా రాయబడిందో తెలుసా?
పరిశుద్ధ లేఖనం అక్కడ ఏమన్నా తెలుసా? నా యందు మీరును, మీ యందు నా మాటలు. ఎవరి మాటలు? దేవుని మాటలు ఇచ్చి ఉండాలి. నీకు సమయం దొరికితే చాలు. ఎవరైనా నేను అడిగితే అమ్మా ఏవైనా కొన్ని మాటలు చెప్పమ్మా అంటే అన్ని పరిమాణం వచ్చి చెప్పకూడదు. అమ్మా యేసుప్రభువుని నమ్ముకో, నీ పాపాలను నమ్ముకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. ఇవి చెప్పాలి, ఇవి చెప్పాలి. నువ్వేమేమో చెప్తా ఉంటావు కదా. ఒకరోజు నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. మా మేనబాబుకి ఆ పురుగుల మంది తాగాడు మనోడు. ఆయన కోసం పరిగెత్తుతున్నాను, వస్తున్నాను, పోతున్నాను. ఒక రోజున నాకు పంతులు కలిశాడు అన్నాడు. సార్ మీరు ఏం చేస్తారు సార్? నేను పాస్టర్ గారు. పాస్టర్ గారు. అవునా సార్, ఏమైనా ఒక రెండు మంచి మాటలు చెప్పండి సార్. ఏమైనా రెండు మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు అంటే అయ్యా రెండు కాదు, నామని చెప్తాను, శ్రద్ధగా అయినాను. యేసుప్రభు పరలోకం నుండి లోకానికి వచ్చాడు, నరంతరానికి లోకానికి వచ్చాడు, మనుషులందరి పాపాల నిమిత్తం మరణించాడు. ఆయన తన రక్తాన్ని దారిపోసాడు, కోడా దెబ్బల చేత కొట్టబడ్డాడు, తన వస్త్రపులో అంగి లాగివేయబడింది, తన ముఖం పైన ఉమ్మివేయబడ్డాడు, తన తలకు ముళ్ళకిరీటం గుచ్చబడింది, పక్కలో బలపొట్టు పొడవబడ్డాడు. మనుషులందరూ చేసిన పాపము నిమిత్తం నా ప్రభు నా రక్షకుడు మరణించాడు. అందులో నీవు కూడా ఉన్నావు సార్, అందులో నువ్వు కూడా ఉన్నావు సార్. ఒకవేళ దేవుని దృష్టిలో ఏదైనా తప్పిదం పాపం చేస్తే దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు, దేవుడు నీకు దేవుని రాజ్యంలో చోటు ఇస్తాడు అని చెప్తూ దేవుని సువార్త చెప్తా ఉంటే ఆయన పిత్తపోయిన లాగి చూశాడు. అన్ని అయిపోయింది. నిజామాబాద్ దగ్గరకు వచ్చింది. చెప్పిన తర్వాత సార్ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, చేయండి సార్. ప్రార్థన చేసి నాకు సంతోషం అనిపించింది. ఆ రోజు నేను బాధ కొరకు వెళ్తున్నాను, కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? దేవుని మాటలు ప్రకటించబడ్డాయి. చెప్పుకోవచ్చు నా గురించి, నేను కష్టాల్లో ఉన్నా, నేను బాధలో ఉన్నా, నేను అడవిలో ఉంటాను, నా పూలు సాయం చేయరు, మా సంఘము ఇట్లా, మా విశ్వాసంలో పరిస్థితులు ఇట్లున్నాయి, నేను ఇట్లున్నాను, నాకు ఇట్లున్నాను, నా పిల్లలు ఇట్లున్నాను, భార్య చెప్పుకోవాలి కాదు. నీకు అవకాశం దొరికిందా? నిన్ను రక్షించిన నీ దేవుడి గురించి సువార్త చెప్పు. ఆ వ్యక్తి ఈ రోజు కాకపోవచ్చు, ఒకరోజు రక్షింపబడతాడు, ఒకరోజు దేవుని మందిరానికి వెళ్తాడు, ఒకరోజు దేవుని సన్నిధిలో ఒక సాక్షి బిడ్డగా ఆయన నిలిచుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, 4వ అంశం, దేవుని వాక్యము నీలో నిలిచి ఉండాలి. నిలిచి ఉంచుకో దేవుని వాక్యం. వాక్యము లేకపోతే నీకు వెలుగు లేదు. వాక్యము లేకపోతే వెలుగు లేదు. వాక్యము లేకపోతే నువ్వు చీకటి బ్రతుకులుగా బ్రతుకుతావు. వాక్యపు వెలుగులో నువ్వు నడుచుకో. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, అపవాదిని జయించాలంటే అభిషేకం ఉంటే చాలు కాదండి. అభిషేకం తర్వాత సంగతి, ముందు వాక్యంలో నిలబడడం. ముందు ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి అంటది, అయ్యగారు పలానా చోట పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఉప్పు అంటే పడిపోతున్నాను. నేనన్నాను, ఆయన బ్రతుకులో దేవుని వాక్యం ఉన్నదో లేదో చూడండి. మీరు ఏమున్నదో లేదో, దేవుని వాక్యం ఆయన బ్రతుకులో ఉన్నదో లేదో మీరు చూడండి. పడిపోవడం పనేం కాదు. నువ్వు పడగొడతావమ్మా అని చెప్పి నువ్వు కూడా గట్టిగా 3 రోజులు ఉపవాసం ఉండి ఉప్పు అని క్యాబ్ కూడా పడిపోతావు. కానీ వాక్యం నీలో ఉంటే నువ్వు సాతాను పడగొట్టకుండా నువ్వు నిలబడతావు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున 4 విషయాలు చెప్తున్నాను. దేవుని వాక్యం నీలో నిలిచి ఉన్నప్పుడు నువ్వు పడిపో. దేవుని వాక్యంలో నిలిచు. అపవాదిని జయించాలంటే బలం తీసుకొని ఖడ్గం తీసుకొని పరిగెత్తి యుద్ధం చేయడం కాదు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో తీసుకోవాలి. పాపం లేకుండా నీ బ్రతుకును కాపాడుకోవాలి. మెలుకోగలిగి దేవునికి ప్రార్థన చేసే బిడ్డగా నీవు ఉండాలి.
మూలంగా పుట్టిన నీవు దేవునికి అంకితం కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐదో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఐదో విషయం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. 6వ అధ్యాయము 10వ వచనం. మీరు 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. హల్లెలూయా. ఎవరి యందు బలవంతులై ఉండాలి? ఆయన యందు బలవంతులై యుండుడి. ఎందుకు బలవంతులై ఉండాలి? 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. ఎందుకు బలవంతులుగా ఉండాలి? ఐదో విషయం, ఆత్మలో బలం కలిగిన వారుగా ఉండాలి. శరీరంలో బలం కాదు, ఆత్మలో బలం కలిగిన వారంగా. ఎలా కలుగుతుంది ఆత్మలో బలం? మనము అది అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదివితే దేవుని యొక్క బలము పరలోకం నుండి దిగి వచ్చినట్టు మనం అక్కడ చూస్తాం. ఆత్మ యందు బలం బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుకుంటారు. ఎవరి కొరకు ఎదురు చూచువారు? దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారు? నూతనమైన బలం. దేవుడు అంటాడు యేసు ప్రవక్తతో, ఇదిగో నేను మీకు నూతన బలమును, నూతన మనస్సును, నూతన హృదయాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విషయం ఏంటో తెలుసండి, దేవుని బిడ్డలమైన మనము బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? బలవంతులుగా ఉండాలి. నువ్వు శరీరానుసారంగా బక్కవాడినే కావచ్చు, కానీ ఆత్మలో బలవంతులుగా ఉండాలి. నిన్ను చూస్తే చాలు అపవాది శక్తులు గడగడ గడగడ వణుకుచు అవి పారిపోవాలి. ఆత్మలో బలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఇలా చెప్తా ఉంటాడు. ఏమన్నా తెలుసా? మీరు ఎప్పుడు బలహీనులో అప్పుడే మీరు బలవంతులు. 4వ అధ్యాయం 11వ వచనం. నన్ను బలపరచు అని అంటే సమస్తమును నేను చేయగలను. దేవుని బలం నీలో ఉండాలి, మనుషుల బలం కాదు. దేవుని స్తోత్రం. నాకు తెలిసింది ఒక రోజు మనుషుల బలం ఎలాంటిదో. ఒకరోజు ట్రాఫిక్ సిగ్నల్ కాడ అనవసరంగా బండి స్టాండ్ చేశాడు, ఆపాడు. ఒక పోలీస్ ఆయన వచ్చి నన్ను అడిగాడు, నువ్వు ఇక్కడ ఆపేవు, ఇక్కడ నుండి తీసేయాలి. సార్ ఒక 2 నిమిషాలు ఆగండి, భార్య పిల్లలు దిగుతున్నారు సార్ అన్నాను. వినలే, తీసేయాలి అని అన్నాడు. సార్ నాకు సార్ తెలుస్తా. ఏమన్నాను? నాకు సార్ తెలుస్తా అని అన్నాను. అంటే నీకు ఎవరు తెలుసు చూపిస్తారా అని అన్నాను. మనుషుల బలం. నాకు తెలిసిన ఎస్ఐ అక్కడ మారిపోయాడు, నాకు తెలియదు. నేను నా భార్య పిల్లలందరం కలిసి వెళ్ళామండి. స్టేషన్ కూడా నిలబడాల్సి వచ్చింది. మనుషుల బలం పనికిరాదు. ఒకరోజు ఫెయిల్ అవుతుంది, ఒకరోజు పనికిరాదు. మా డాడీ ఉన్నాడులే, నా తండ్రి ఉన్నాడులే, నా అన్న ఉన్నాడులే, నా వెనుకాల నాయకులు ఉన్నారులే అని మనిషిని బలముతో నేనేదైనా చేయొచ్చు అని నీవు అనుకుంటున్నావా? జాగ్రత్త. మనుషుల బలం ఒక రోజున అది పనికి. బైబిల్ వాక్యం చెప్తా ఉన్నది, నువ్వెప్పుడు బలహీనుడవు అప్పుడు నువ్వు బలవంతుడు కావాలి. నువ్వు బలహీనుడుగా ఉన్న నిన్ను బలపరిచేది ఎవరో కాదు, నీ దేవుడే నిన్ను బలపరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మోషేని ఎవరు బలపరిచారు? దేవుడు బలపరిచాడు.
యెహోషువని ఎవరు బలపరిచారు? దేవుడు బలపరిచాడు. యాకోబుని ఎవరు బలపరిచారు? దేవుడు బలపరిచాడు. మరి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ కోరికను, నీ ఆశను బలపరచాలంటే ఎవరి స్వాధీనం? దేవుని స్వాధీనం. అపవాదిని ఎదిరించడానికి నీవు బలవంతుడు కావాలి. అపవాది తంత్రములను, యంత్రములను ఎదిరించడానికి నువ్వు బలవంతుడు కావాలి. యేసునామమున ప్రార్థన చేస్తాడు పో అని అంటే పోతుంది. అది నిన్ను పంపిస్తుంది. అదేమంటది? నువ్వు రా అని అంటది. అదేమంటది? నువ్వు రా, అయ్యా ఇన్కమ్ అంటది. అపవాదిని ఎదిరించాలంటే నూతన బలాన్ని పొందుకోవాలి. దేవుడు అనుగ్రహించి నూతన బలం. పక్షిరాజు ఆకాశంలో ఎగురుతూ కిందనున్న చిన్న కోడి పిల్లలు చూసి అక్కడ నుండి పరిగెత్తుకుని వచ్చి దీన్ని ఎత్తుకొని పోతుంది కదా. అక్కడ ఉన్నటువంటి ఆ పక్షిరాజు ఏ విధంగానైతే కింద ఉన్న దానిని చూసిందో, దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు, ఆత్మలో బలము కలిగిన నీవు అపవాది యొక్క తంత్రములను చూడగలిగే శక్తిని కలిగి ఉండాలి. ఎదిరించగలిగే శక్తిని కలిగి ఉండాలి. నువ్వు ఓడించగలవు. గాతు అయినటువంటి గులియాతుని చిన్నవాడైన దావీదు ఎలా ఓడించాడు? ఆయన బలవంతుడా? కాదు. దేవుని బలం ఆయనలో ఉన్నది. స్తోత్రం. ఆయనలో దేవుని బలం ఉన్నది కనుక ఆ బలవంతుని ఈయన ఏం చేశాడు? ఓడించాడు. దేవుని బలము సాతానుడు. ఆ దేవుని బలము ముందు సాతానుడి బలం ఏర్పాటింది. ఒక్కసారి ప్రార్థిస్తే చాలు. యేసు నామమున పో అంటే ఏం కావాలి? పోవాలంతే. పోవాలంతే. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఆ బలాన్ని ఇచ్చాడు. కనుక అపవాదిని నీవు ఎదిరించాలి అంటే నూతనమైన ఆత్మ బలం. స్టెఫెను ఆత్మ బలం కలిగిన వాడు కదా. స్టెఫెను సువార్త చెప్తా ఉన్నాడు. అందరూ నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే స్టెఫెను అనేటువంటి ఒక సంఘ పెద్ద దేవుని సువార్తను చెప్తా ఉంటే ప్రజల యొక్క గుండెల్లో ఏమైనా గుణపాలు వచ్చినట్టుగా అవి రాసుకుపోయినాయట. వాక్యం చేత రాసుకపోతే ఆ మంటను భరించలేక, ఆ మాటలను భరించలేక స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేశాడు. అంటే చావుకైనా స్టెఫెను సిద్ధపడ్డాడు. కానీ దేవుని యొక్క ఆత్మ బలము చేత దేవుని వాక్యము చెప్పడానికి వెనకకు రాలేదు. నువ్వు ఎలా ఉన్నావు? ఎన్నడన్నా దేవుని వాక్యాన్ని చెప్పావా? ఎన్నడన్నా దేవుని బలమును కలిగి నువ్వు జీవించావా? దేవుని సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నా. అపవాదిని ఎదిరించాలంటే ఆ పాస్టర్ ఈ పాస్టర్ దగ్గర కాదండి. నీవు ఎదిరించగలవు. ఆ శక్తి నీ దగ్గర ఉంది, ఆ బలం నీ దగ్గర ఉంది, ఆ ప్రార్థన జీవితం నీ దగ్గర ఉంటే నువ్వు ఎదిరించగలవు. దేవుని వాక్యం నీలో ఉంటే ఎదిరించగలవు. కనుక ఈ రోజు నేను దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని జయించడానికి ఈ 5 విషయాలు నీ జీవితంలో కలిగి ఉంది. దేవుడు నీకు నూతనమైన బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. 5 విషయాలు ఏమే చెప్పాను. మొదటిది, అపవాదిని ఎదిరించాలంటే దేవుని మూలంగా నీవు పుట్టాలి. దేవుని కొరకే బతకాలి, దేవుని కొరకే జీవించాలి. పౌలు భక్తుడు అంటాడు, అయ్యా బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను దేవుని కొరకు పుట్టాలి. రెండవదిగా, పాపము చేయని వ్యక్తిగా ఉండాలి. పాపము ఒకవేళ ఉంటే అపవాదిని జయించలేదు. పాపం లేకుండా ఉండటానికి ప్రయత్నించి. మూడవదిగా, దేవుని యొక్క సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాడు. అపవాదిని నువ్వు జయించాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేసే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. సమయమందు అసమయమందు నువ్వు ప్రార్థన చేయాలి.
గంటల తరబడి దేవునికి నువ్వు మొరపెట్టడం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాలుగవదిగా దేవుని యొక్క వాక్యము నీలో నిలిచి ఉండాలి. నీలో నిలిచి ఉండాలి. వాక్యం విని విడిచిపెట్టలే కాదు, వాక్యాన్ని నీలో నిలుపుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఐదవదిగా ఆత్మ బలము కలిగి నువ్వు నడుచుకోవాలి. దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నావు. దేవుని ఆత్మ బలం నీలో ఉందా? లేకుంటే దేవుడు నాడు. ప్రార్థన జీవితం లేదా? ప్రార్థన జీవితం కలిగి ఉండు. వాక్యము నీలో లేదా? వాక్యము చదవటం, వినటం, ధ్యానించటం నేర్చుకో. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ రోజున నీవు నాతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ సన్నిధిలో నేను నిన్ను గణపరుస్తున్నాను. నిజమే నా తండ్రి, ఆయన అపవాదిని జయించే శక్తి మాలో మీరు అనుగ్రహించండి. మాకు మీరు కలిగించండి. అపవాదిని జయించే శక్తి మా బ్రతుకులోనికి మీరు తీసుకురండి. మేమేమై ఉన్నాము వెరిగిన దేవుడు తండ్రి. దేవునికి లోపడి ఉండుడి, అపవాదిని మీరు ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. నిజమే, వాడు పారిపోవాలంటే దేవుని మూలముగా నీవు పుట్టాలి. దేవుని కొరకు నీవు జన్మించాలి. అలాంటి కృపణకు దేవుడి చిన్నగా ప్రార్థిద్దాం. కలిగించడం దయగలిగిన తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి అయినటువంటి మా యేసయ్య, ఈ దినమున నీ పరిశుద్ధ వాక్యం ద్వారా నాతో మాట్లాడినాను. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నింపుదేవా, నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. శ్రేష్టమైన భావమును గురించిన వాక్యం మాకు నిర్ధారించి ఆత్మలో బలం, ఆత్మలో శక్తి, మెరుగు ఉండి ప్రార్థించే ప్రార్థన, పాపము లేకుండా ఉండే జీవితం, అయ్యా దేవుని మూలంగా పుట్టి దేవుని కొరకు సాక్షిగా బ్రతికే ఒక గొప్ప భాగ్యం మాకు దయచేయండి. మాకు దయచేయండి. అందరినీ జయించగలుగుతాము కానీ అపవాదిని జయించాలంటే యేసయ్యా నీ శక్తి మాకు అవసరం, నీ తోడు మాకు అవసరం, నీ నీడ మాకు అవసరం, నీ ఆలోచన మాకు అవసరం, నీ తలంపులు మాకు అవసరం. మాకు నిర్ణయించి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ గొప్ప కార్యము జరిగించి, అద్భుతం జరిగించి, నీ కృపను బలపరచుమని యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్నిటి సావాసం, సన్నిధి, కాపుదల కూడిన మనకు లోకంలోని సకల పరిశుద్ధులందరికీ దేవుడు సదాకాలము దయచేసి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.